సిటీ ఇండియా న్యూస్ తెలుగు. మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యున్నమామ్యహం. మన పాలమూరు పట్టణం నందు వేంచేసినటువంటి న్యూగంజ్ లక్ష్మీ నరసింహస్వామి యొక్క పవిత్రోత్సవ కార్యక్రమాలు ఈ 3 రోజుల నుంచి జరుగుతున్నాయి. చివరి రోజున అంతిమంగా 108 కలశాలతో అభిషేకం చేసుకొని స్వామివారికి ఉత్సవాన్ని అంతం చేసుకున్నామన్నమాట. ఈ ఉత్సవాన్నంతా కూడా 3 రోజులు జరిగిన దానికి ఆరంభం నుంచి అంతిమం వరకు జరిగినటువంటి లోపాలు ఏమన్నా కానీ, ద్రవ్యలోపంలో, మంత్రలోపంలో, క్రియాలోపంలో ఎటువంటి లోపాలున్నా కానీ వాటన్నిటికీ ప్రాయశ్చిత్తార్థంగా స్వామివారికి 108 కలశాలతో అభిషేకించుకొని స్వామివారికి ఈ ఉత్సవాన్ని అంతిమంగా చేసుకున్నాం. ఈ పవిత్రోత్సవాలు అనేవి అంతా కూడా ప్రతి సంవత్సరం చేసుకుంటాం. ప్రతి ఆలయంలో, వైష్ణవాలయంలో ఏదైనా ఆగమం ప్రకారంగా ఉందంటే ప్రతి ఆలయానికి కొన్ని ఉత్సవాలు అనేవి ఖచ్చితంగా జరుగుతాయి. బ్రహ్మోత్సవాలు, పవిత్రోత్సవాలు, వసంతోత్సవాలు, అలానే అధ్యయనోత్సవాలు ఇవి ఖచ్చితంగా జరుగుతాయన్నమాట. అందులో భాగంగా ఈ పవిత్రోత్సవాలు అనేటివి సంవత్సర కాలంలో భగవత్ కార్యంలో ఎటువంటి లోపాలు ఏవైనా జరిగితే ఆ దోష ప్రాయశ్చిత్తార్థం కోసమని చెప్పేసి ఈ పవిత్రోత్సవాల్ని జరుపుకుంటాం. కనుక ఈ సింహగిరి నరసింహస్వామి ఆలయంలో పవిత్రోత్సవాల్ని ఇవాల్టితో ఘనంగా ముగించుకున్నాము. భక్తులంతా కూడా శ్రద్ధతో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహానికి కృపాపాత్రులు కాగలిగారు. జై శ్రీమన్నారాయణ. పోల శ్రీనివాసులు. నేను శ్రీ లక్ష్మీనరసింహ దేవస్థానం ఆలయ సుందరీకరణ కమిటీ అధ్యక్షులుగా బాధ్యత నిర్వహించుకుంటూ స్వామివారి సేవలో తరిస్తున్నాను. నారాయణ శ్రీ 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 లక్ష్మీనరసింహ దేవస్థానము పాలమూరు పట్టణంలో వెలిసినటువంటి ఈ లక్ష్మీనరసింహ స్వామి కొంగు బంగారము ఇక్కడ వచ్చిన భక్తులు కూడా ఎవరైనా సరే స్వామివారికి ఏ మొక్కుకున్నా కూడా ఇక్కడ స్వామివారి దగ్గర జరుగుతుంది. ఇప్పుడు ఈ 3 రోజులు పవిత్రోత్సవంలో భాగంగా ఈరోజు స్వామివారికి 108 కలశాలతో అభిషేకం నిర్వహించినారు. ఈ అభిషేకంలో వచ్చిన భక్తులు స్వామివారిని తరించి దర్శించుకున్నారు. జై శ్రీమన్నారాయణ. ఈ శ్రవణమాసంలో మొదటి శనివారము లక్ష తులసి అర్చన, తర్వాత పవిత్రోత్సవాలు, తర్వాత అండాల అమ్మవారికి తిరునక్షత్రము, అమ్మవారికి కుంకుమార్చన జరుగుతుంది, సామూహిక కుంకుమార్చన. తర్వాత చివరి శనివారం రోజు లక్ష పుష్పార్చన నిర్వహించబడను.